తూర్పుగోదావరి జిల్లాపై ఎల్నినో ప్రభావం తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతోంది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది వరి సాగు గణనీయంగా తగ్గింది. వరి మాత్రమే పండే ప్రాంతాల్లో రైతులు సాధారణ వరి రకాలు కాకుండా తక్కువ సమయంలో పంట వచ్చే వరి రకాలను సాగు చేయాలని నిపుణులు సూచనలు చేస్తున్నారు. చెరువులు, బావులు, బోర్ల కింద పంటలు పండించే రైతులు తప్పనిసరిగా పంట మార్పిడి విధానాన్ని పాటించాలంటున్న తూర్పుగోదావరి జిల్లా జేడీఏ వెంకటేశ్వరరావుతో మా ప్రతినిధి వెంకటరమణ ముఖాముఖి. ఎల్నినో ప్రభావం వల్ల పంటల సాగు పరిస్థితి ఎలా ఉంది, ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ప్రస్తుతం రైతుల యొక్క పరిస్థితి ఎలా ఉంది, పాటించాల్సినటువంటి అంశాలు ఏంటి అనేటువంటి విషయాన్ని ప్రస్తుతం మనతో పాటు తూర్పుగోదావరి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఈ సూపర్ ఎల్నినో అంటే మనకి ఏంటంటే వర్షాలు పడితే విపరీతంగా ఒకేసారి 2-3 రోజుల్లో పడిపోతాయి. తర్వాత డ్రౌట్ స్పెల్ వస్తుంది, ఒక 20 రోజులు 25 రోజులు, లేకపోతే కంప్లీట్గా వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయి. జూన్లో పడాల్సిన రైన్ఫాల్ కంటే కూడా మనకి 43% మనకి మైనస్లో ఉన్నాము. 115 పడాల్సింది మనకి ఓన్లీ 43 పడింది. మనకి 43% మైనస్లో రన్ అవుతూ ఉంది. కాబట్టి రైతు సోదరులు కాలువలో నీళ్లు ఉన్నాయి, గోదావరిలో నీళ్లు ఉన్నాయని చెప్పి సాగుపడి ఎప్పట్లాగే సాగు చేయకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేది వ్యవసాయ శాఖ అందరికీ కూడా మీటింగుల ద్వారా, పాంప్లెట్స్ ద్వారా, పోస్టర్స్ ద్వారా మనం ఇంటిమేట్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఎల్నినో గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేయాలంటే ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఇచ్చిన హెచ్చరిక, అట్లాగే గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలిపిన విధంగా మనకి ఈస్ట్ గోదావరిలో గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన సూచనలను బట్టి మేధోమథనం చేసిన తర్వాత మనకి ఎక్కడైతే ట్యాంక్ ఫెడ్లు రెయిన్ వాటర్ తోటి ట్యాంకులు నిండుతాయో వాటిని తప్పనిసరిగా క్రాప్ చేయాలని చెప్పి కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రెయిన్ మనకి పడదు కాబట్టి, వర్షాలు తక్కువ ఉంటాయి కాబట్టి, వర్షాలతోటి ఈ చెరువులు నిండటం అనేది జరగదు కాబట్టి ఈ గ్రామాలు మొత్తం మీద ఏ గ్రామాలు అయితే ఈ చెరువుల కింద వ్యవసాయం సాగు చేస్తున్నాయో దాన్ని ఖచ్చితంగా కూడా వాళ్ళు మినుము కానీ, పెసరు కానీ, లేకపోతే జొన్న కానీ వేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేశాము. దానికి ఎంత విత్తనం కావాలనేది లెక్క కడుతున్నామండి. ప్రభుత్వం వారికి మేము అది నివేదిక పంపిస్తున్నాము. దానివల్ల ఏంటంటే మనం మినుము పంట ఈ చెరువుల కింద వేసుకున్నట్లయితే రైతులు నష్టపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. లో లయింగ్ ఏరియాస్ తప్పనిసరిగా వరి వేసుకోవాల్సిన పరిస్థితి ఉన్న రైతు సోదరులకి మేము తెలియజేస్తుంది ఏంటంటే షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ వేయమని చెప్పాము ముందే. MCM 103 కానీ, అట్లాగే 13-18 కానీ, ఇట్లాంటి షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ అంటే ఒక 20 రోజులు తక్కువగా 120 రోజుల్లో 130 రోజుల్లో వచ్చే వెరైటీస్ని శాస్త్రవేత్తల సహకారంతో వారు సూచించిన రకాలని మనం రైతాంగానికి చెప్పడం జరిగింది. రైతులు కూడా ఆ వైపు నడుస్తున్నారు. అట్లాగే ఇంకోటి ప్రధానంగా ఏంటంటే ఈ వర్షాభావ పరిస్థితుల్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రధానంగా ఏంటంటే నర్సరీ పెంచి ట్రాన్స్ప్లాంటేషన్ చేయటం కంటే కూడా డైరెక్ట్ సోయింగ్ చేయటం వల్ల మనకి 20 నుంచి 25 రోజులు రైతుకు కలిసి వస్తుంది. దానివల్ల వర్షాభావ పరిస్థితుల నుంచి వారు తప్పుకోవటానికి, దిగుబడి ఎక్కువ సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఇప్పుడు ఈస్ట్ గోదావరిలో మనం తీసుకున్నట్టయితే 4000 హెక్టార్ల వరకు సుమారుగా మనకి డైరెక్ట్ సోయింగ్ పడిందండి. అలాంటి చోట ఇలాంటి ప్రమాదం రాకుండా ఉంటుంది. ఎల్నినో యొక్క ప్రభావం దాని మీద తక్కువ పడుతుంది. కాబట్టి రైతు సోదరులు డైరెక్ట్ సోయింగ్కి వెళ్ళటం చాలా మంచిది అని సూచన తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు మనకి ఒక 30% ఏరియా ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయింది. మొత్తం ఈ 96,000లో మనకి దాదాపు 15,000 దాకా మనకి ట్రాన్స్ప్లాంటేషన్స్ కూడా అయిపోయినాయండి. అయితే రైతులు ఆలోచనలో పడ్డారు, ఇది వర్షాభావ పరిస్థితులను చూసుకొని మినుము వైపు వెళ్దాము అంటే లేట్ ఖరీఫ్ ఇది జూలై 15th వరకు చూసి వర్షం పడకపోతే పంట మార్పిడి విధానం గురించి ఆలోచన చేయాలని చెప్పి మేము సూచిస్తున్నాము. రైతులు కూడా ఆలోచనలో పడ్డారు. అట్లాగే ఆగస్టు 15th దాకా సరైన వర్షాలు కానీ వర్షపాతం కానీ లేకపోతే తప్పనిసరిగా వాళ్ళు మినుము పంట వైపు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. రైతు సోదరులందరికీ కూడా మేము 3 రకాలైన పంటల్ని చెప్పామండి. ఒకటి మినుము వేసుకోవాలని చెప్పాము. మినుము కూడా వాళ్ళకి అనుకూలమైన పంట. 2 పూర్వకాలం మనకి ఇక్కడ గ్రౌండ్ నట్ అంటే మనం వేరుశెనగ పంట ఆదర్శనీయంగా ఉందండి కొన్ని ఏరియాస్లో, అది కూడా వాళ్ళు వేసుకోవచ్చు. అట్లాగే కంది వేసుకోవచ్చు. అట్లాగే తక్కువ డ్యూరేషన్ ఉన్న వరి వేసుకోవచ్చు. అట్లాగే ఇంకా మనం జొన్న ఒకటి వేసుకోవచ్చు అండి. ఈ జొన్నకు కూడా మంచి మార్కెటింగ్ ఉంది. మినీ కిట్స్ ఆల్రెడీ మేము ఒక 1000 దాకా మినీ కిట్లు ఆల్రెడీ రైతు సోదరులకి ఇచ్చామండి. రైతు సోదరులు అంటే వ్యవసాయ అధికారులకి పంపిణీ చేయడం జరిగింది. వారు రైతు సోదరులకి పంపిణీ చేస్తున్నారు. అట్లాగే ఇప్పుడు ఈ చెరువుల కింద ఎంత విత్తనం కావాలి మనకి అనేది కూడా మనం సేకరిస్తున్నాం. ఆ నివేదిక ప్రభుత్వం వారికి పంపించిన వెంటనే మనకి జూలై 15th లోపల మనకి ఆ విత్తనం రావడానికి అవకాశం ఉంది. వర్షపాతం కానీ తక్కువ ఉన్నట్లయితే
వెంటనే మినుము వైపు జోవార్ వైపు అంటే జొన్న వైపు రైతులను తీసుకెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్నామండి. అంతా కూడా 1,35,000 బ్యాగ్స్ వరకు యూరియా కానీ డిఏపి కానీ రైతు సోదరులందరికీ ఇవ్వడం జరిగింది. 28,000 మంది రైతులు ఇది తీసుకెళ్లారు. అట్లాగే ఇందులో రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ యూరియాను వినియోగించేటువంటి జిల్లాలో తూర్పుగోదావరి కూడా ఉంది. సో యూరియా ఎక్కువ వినియోగించడం వల్ల ఎలాంటి అనర్థాలు వస్తాయి? యూరియాను తగ్గించే విషయంలో మీరు రైతులకు ఎలాంటి సూచనలు చేస్తారు? ఎస్ అండి, మంచి ప్రశ్న అండి. ఇప్పుడు మనం ఏపీఐఎంసీ యాప్ ద్వారా మనం తీసుకున్న ఈ యూరియా ఎంత ఇవ్వాలి, డిఏపి ఎంత ఇవ్వాలి అనేది కూడా అంతా కూడా శాస్త్రవేత్తల సూచన మేరకు జెడ్ఆర్ఈసీ రికమెండేషన్స్ ప్రకారం క్రాప్ వైజ్గా పెట్టడం జరిగిందండి. అంతవరకు మాత్రమే యూరియా ఇస్తారు. ఇబ్బడిమిబ్బడిగా తీసుకొని ఇష్టం వచ్చినట్టు ఉంది కదా అని చెప్పి వేయటానికి వీలు లేకుండా ఎంతవరకు రికమెండేషన్ ఉందో అంతవరకే వేస్తారండి. దానివల్ల ఏంటంటే భూసారం కూడా దెబ్బతినకుండా సాయిల్ కూడా మన సాయిల్ కండిషన్ కూడా బాగుంటుంది. అట్టకే పంటకి చీడపీడలు రాకుండా కూడా వాళ్ళకి ఖర్చు తగ్గుతుందండి. అంటే మన ఈ పురుగు మందులు విపరీతంగా వాడకుండా, పురుగులు రాకపోతే విపరీతంగా వాడరు, పురుగు మందులు వాడరు, ఆటోమేటిక్గా వాళ్ళ ఖర్చు తగ్గడానికి అవకాశం ఉంది. అట్లాగే మనం న్యాచురల్ ఫార్మింగ్ కూడా మనం చెప్తున్నామండి. ఈ పురుగు మందులు విపరీతంగా వాడకుండా జీవామృతం, ఫెర్టిలైజర్స్ బదులు జీవామృతం కానీ ఘనజీవామృతం కానీ వాడుకుంటే చాలా బాగుంటుంది. యూరియా వేయాల్సిన అవసరం రాదు. అట్లాగే భూసారం పెరుగుతుంది, అట్లాగే భూమిలో బయోమాస్ పెరుగుతుంది. కాబట్టి జీవామృతం, ఘనజీవామృతం తప్పనిసరిగా వాడుకోవాలని చెప్పి రైతు సోదరులకు తెలియజేస్తున్నాము. ఎల్నినో ప్రభావం వల్ల జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం అయితే తగ్గి ఉందని, దీన్ని దృష్ట్యా రైతులు నష్టపోకుండా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే విధంగా ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటున్నట్టుగా జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వరరావు గారు చెబుతున్నారు. అదేవిధంగా ప్రకృతి సాగు కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నట్టుగా వారు చెబుతున్నారు. కెమెరామెన్ సూర్యప్రకాశ్ కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, రాజమహేంద్రరావు.